ఇలా హీఈస్ ఇంటూ alleged హవాలా ట్రాన్సాక్షన్స్, మనీ లాండరింగ్. అక్కడ సీఎం కెన్ ఇనిషియేట్ ఫర్ అన్ ఎంక్వైరీ. కనీసం ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నానండి, పార్టీల పరంగా ఎవరు అడగట్లా, ప్రభుత్వం రెస్పాండ్ కాల దీని మీద. ఎంపీ కేశినేని చిన్ని గారంటే నా మీద బురదంటింది కాబట్టి XXX సోప్తో నేను రుద్దేసుకుంటా అంటే కుదరదు. ప్రభుత్వం జవాబు చెప్పాలి. మనీ లాండరింగ్ ఇంత చేడు జరుగుతోంది, రాజకేశ్ రెడ్డితోటి అక్రమ వ్యాపార సంబంధాలు, మరి ఇంకా జగన్మోహన్ రెడ్డికి హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి? పీపుల్ ఆర్ ఆస్కింగ్ అండి ఇది. రవిచంద్ర రెడ్డి గారు. సార్ వాసుదేవన్ గారు, హౌ డిఫరెంట్ అంటే మేమైతే డిఫరెంట్ గానే ఉన్నాం సార్. ఇది కేశినేని చిన్ని గారి మీద వచ్చిన ఆరోపణ, తెలుగుదేశం ప్రతినిధి అయిన రామకృష్ణ గారు సమాధానం. రైట్, చాలా బాగుందండి. ఐ అప్రిషియేట్ యువర్ కన్వీనియంట్ ఆన్సర్. రామకృష్ణ గారు, మొత్తానికి ఏంటంటే బాల్ మీ దగ్గరికి వచ్చేస్తుంది, మీ కోర్టులోకి వచ్చింది. సరే, ఇప్పుడు రాజదేవ్ గారు, మనందరం ఇప్పుడు మీరు చూస్తే, నేను కంకిపాడు నియోజకవర్గంలో ముందాను రాజకీయాల్లో మీరు ఉన్నప్పుడు. కంకిపాడు నియోజకవర్గం రూపాంతరం చెంది పెనలూరు అయింది. కంకిపాడు నియోజకవర్గం నుంచి ఇప్పుడు ఆయన దివంగత నేత అయ్యారు కాబట్టి నేను ఆయన పేరు చెప్పను, కానీ కంకిపాడు నియోజకవర్గం నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించి 5వసారి అంటే 2004, 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మరలా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురుగా ఒక వంతెన నిర్మాణం వచ్చింది, దాని మీద బందర కాలువ మీద. ఆ వంతెన నిర్మాణం ఒక రియల్ ఎస్టేట్ సంస్థ, అంటే 5వసారి గెలిచినటువంటి ఆయన ఆ వంతెన నిర్మాణానికి అనుమతించడానికి ఆయన ఏదో ఆ డబ్బులు తీసుకున్నారు, ఒక ఆరోపణ వచ్చింది. దానికే పెద్ద సెన్సేషన్ అయింది ఆ రోజుల్లో. అంటే నియోజకవర్గంలో ఎవరో అవినీతి చేసేవారు కాదు, ఎందుకంటే నియోజకవర్గంలో ఏలు పెడతానికి భయపడేవాళ్ళు. నేను చెప్పేది 2009, 2006, 2007 వరకు పరిస్థితి నియోజకవర్గంలో చెప్తున్నాను. ఎవరికైనా కొన్ని అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన ఎక్కడన్నా చేసుకునే సందర్భాలు ఆ రోజుల్లో ఉండే శాతమే తక్కువ, అటువంటిది తక్కువ ఉండేది. ఇక నియోజకవర్గాల్లో ఇవాళ మనం ఈ ఎలిగేషన్స్ ని చూస్తే ఆరోపణలనే పరిగణలో తీసుకునే పరిస్థితి వస్తే, ఆరోపణలు ఇక అందరూ ఏదో ఒక విధంగా ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితులు, అంటే ఏళ్ల మీద లెక్కేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళు ఎవరండి? అంటే ఆరోపణలు ఎదుర్కోవటం వేరు, వాస్తవాలు ఉండటం వేరు వాసుదేవ గారు. అది నేను చెప్పదలిసింది ఇక్కడ. అందుకని వాస్తవాలతో సంబంధించినటువంటి వాటి మీద పోరాటం చేసుకోవటమే, దానికి సంబంధించిన దానిలో వాస్తవాలు ఉంటే దాన్ని ఎవరిని ఏమీ చేసే ఇది ఉండదు. కాబట్టి గతంలో ఏంటంటే అసలు అవినీతి ఆరోపణలు బయట దుందుడుగ్గా ఉండేవాళ్ళు కూడా నియోజకవర్గంలో ఏదైనా చేయడానికి 1కి 100 సార్లు ఆలోచించేవాళ్ళు. కానీ వాళ్ళు అందరి మీద ఆరోపణలు, అందరి మీద అంటే ఆరోపణలు వచ్చేవాళ్ళు అందరి మీద నియోజకవర్గంలోనే వస్తా ఉన్నాయి. ఇది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇది ఒక 15 ఏళ్లలో వచ్చినటువంటి మార్పు. ఇది ఎలా ఉంచి ఇందాక నాకు చాలా మన మిత్రులు ఇప్పుడు ఇక్కడున్న మా మిత్రులు ఈయన కానీ, గాదే గారు కానీ, లేదా రవిచంద్రారెడ్డి గారు కానీ, లేదా నా శ్రేయోభిలాషులు కానీ, బంధువులు కానీ, అందరికీ నా మీద ఒక కోపం ఉంటుంది. ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి, నా మీద అభిమానంతో 2 మాటలు చెప్పినందుకు వీళ్ళు టీవీలో ఒకటేవాడ ఏంటంటే, నేను వెళ్ళి గట్టిగా అడగనని. గట్టిగా ఓటిగా ఒకటి ఉంటుంది మాట నేను ఎప్పుడు అనుకోలేదు లైఫ్లో. మాట ఒకటే ఉంటుంది, మనం చెప్పే మాట దృఢంగా ఉండాలంటే గట్టిగా మాట్లాడతాం, ఓటిగా మాట్లాడతాం. 2, ఇప్పుడు మనం మాట్లాడుకునే తెలుగుదేశం పార్టీనే ప్రాతిపదికగా మనం తెలుగుదేశం పార్టీలో నాయకత్వం, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ అనలైజ్ చేసుకుంటారంటున్నాం, ప్రతిదీ అవాల్యుయేట్ చేసుకుంటారంటున్నాం. అవాల్యుయేట్ చేసుకుని ప్రతి అంశాన్ని మంచిని చెడుని క్రోడీకరించుకుంటున్నారు అనుకుంటున్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఒక రామకృష్ణ ప్రసాద్కి పదవి రాలేదు కాబట్టి అంటే ఆయన క్రోడీకరించుకున్నట్టు ఇప్పుడు అక్కడ జరుగుతుంది. ఒకటి, క్రోడీకరించుకునేటువంటి సందర్భంలో బయట ప్రజల్లో ఇప్పుడు నా మీద ఒక అభిమానం ఉన్నదాన్ని అక్కడ రీచ్ అవ్వకపోయిందంటే లోపం అక్కడన్నా ఉండాలి, లేదా నా మీద అభిమానం లేదనేది ఒక భావన అక్కడ ఉండొచ్చు, లేదంటే నిజంగానే లేదేమో నాకు తెలియదు. ఇప్పుడు మీరు అందరూ నా మీద మరి ముఖ్యమంత్రి కోసం మాట్లాడుతూ ఉన్నారు బయట నుంచి, లేదా నా శ్రేయోభిలాష్ లేదు, నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంతకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈయనకి ఏమో 1% ఉందో 2% ఉందని ఆయన ఎవాల్యుయేషన్లో వచ్చిందేమో మరి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక ఇప్పుడు చెప్పాను, అప్పుడు చెప్పాను, నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆరైనా ఈనాడైనా పూర్తి సమయం ఉందామని వచ్చాం, పూర్తి సమయం ఉంటాం, పూర్తి సమయం సేవ చేస్తాం. దీనికి పదవికి సంబంధం లేదు. ఇతరులు చేసే అవినీతి గురించి మీరు మాట్లాడనంటారు అంతేనా? మీ వరకు మీరు సేవ చేసుకుంటూ వెళ్తారు, ఇతరులు చేసే అవినీతి గురించి మీరు మాట్లాడండి. అవినీతి గురించి నేను మంచి సందర్భం ఇంత ముందు కూడా 2-3 సార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తున్నా. డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి అది చాలా మంది బయటకు వస్తున్నటువంటి టాక్, వాళ్ళు అంటున్నారో లేదో మనకు తెలియదు, కానీ లేదా చాలా మంది డబ్బులు ఖర్చు అని ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ దీన్ని సంపాదించాలంటే నేనేమంటున్నానంటే, ఏమి సుదీర్ఘ కాలం రాజకీయ జెండాలు పుచ్చుకుని
రాజకీయ పార్టీల్లో పోరాటాలు చేసినటువంటి సందర్భాల్లో వచ్చినటువంటిది కాదు. డబ్బులు ఉన్నాయని చెప్పి కొన్ని సందర్భాల్లో అవకాశాలు రాజకీయ పార్టీలు కల్పించినప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి అదే ప్రాతిపదిక, అదే అర్హత, అంతేగాని తిరిగి సంపాదించుకోవటం కాదు. దీని మీద కూడా మనం ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడో 2004 ఆ ప్రాంతాల్లో ఎలా ఉండేదంటే 2004 అధికారంలో వచ్చినప్పుడు అవినీతి చేయని వాళ్ళు ఎవరు అన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2009-10లో వచ్చినప్పుడు ఒక టాక్ నడిచింది. అట్టాగే ఇప్పుడు ఖర్చు పెట్టారుగా సంపాదించుకోక ఏం చేస్తారు, ఖర్చు పెట్టారుగా సంపాదించుకోకుండా ఏం చేస్తారని జనరల్ టాక్ దగ్గర నడిస్తే అది చాలా దురదృష్టకరమైనటువంటిది. అది చాలా ఇట్స్ వెరీ డేంజరస్. ఇంకోటి రామకృష్ణ గారు ఇంకొకటి రామకృష్ణ గారు ఒక్క నిమిషం, మీ పారాచూట్స్ ఉన్నారు కదా, అంటే డైరెక్ట్గా దిగుమతి అయిన ఎన్ఆర్ఐస్, వాళ్ళ పనితీరు మీద మాత్రం నిర్మోహమాటంగా చంద్రబాబు గారి దగ్గర కీలకమైన రిపోర్ట్ ఉంది. ఆయన కూడా డిస్సాటిస్ఫాక్షన్. నియోజకవర్గాల పేర్లు కూడా నేను చెప్పచ్చు, మర్యాద కాదని చెప్పట్లా, మీకు అది లిస్ట్ పంపిస్తా. తెలుసు, మీకు కూడా తెలుసు, నేను చెప్పకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పా కదా. ఒకటే క్లూ, పారాచూట్స్.